హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా స్మైలీ చూడండి. నాకేం చేస్తున్నావు స్మైలీ నువ్వు? మసాజ్ అంట. మసాజా మసాజ్ చేస్తుందంట స్మైలీ పాప. నాకు చూడండి, ఇదొకటి. ఇదేంటండి, ఆర్ట్స్ గుడ్నెస్ వారి రోజ్మెరీ వాటర్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అందరూ యాడ్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా యూట్యూబ్లో, షార్ట్స్లలో అందరు ఇదే పెడుతున్నారు. నాకు కొద్దిగా హెయిర్ ఫాల్ అయితే ఉందన్నమాట. అంటే హెయిర్ కొంచెం రోజు ఆమె చెప్తే నేను కొనుక్కున్నానంట. తీసుకుందాం అని అన్నది, బట్ చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఇది అంటే రివ్యూస్ అయితే చూసాను. రివ్యూ చూసిన తర్వాత తీసుకున్నానండి. అందరూ బాగుందని చెప్తున్నారు కదా, ఒకసారి ట్రై చేస్తే కదా ఏదైనా తెలిసిందన్న ఉద్దేశంతో నేనైతే తీసుకున్నానండి. ఇది ఏదో ప్రమోషన్ కోసం కాదు, నాకు ప్రమోషన్, మనకున్న సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ప్రమోషన్లు ఏమి ఉండవులేండి. కానీ ఎందుకు మనకి కొంచెం హెయిర్ ఫాల్, నాకు కొద్దిగా హెయిర్ ఫాల్ అయితే ఉంది, అలాగే కొంచెం గ్రోతింగ్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. ట్రై చేద్దాము. ఇది వచ్చేసరికి కాస్ట్ ఇదేనండి. మనకి కాస్ట్ అయితే మాత్రం 225 రూపీస్ పడింది. ఇది ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. ఆఫర్లో తక్కువలో వస్తుంది, నార్మల్లో ఎక్కువలో ఉంటుంది అనమాట కాస్ట్ అనేది మాత్రం. బట్ మరి మన రేటుకి తగ్గట్టే మన క్వాలిటీ ఉండాలి కదా. మరి క్వాలిటీ ఉంటుందనే అనుకుంటున్నా, ఎందుకంటే నేను రివ్యూస్ అయితే చూశాను. మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి. కింద మనకి ఏమంటారు, తీసుకునే దాని కింద మనకి ఏమంటారు దీన్ని నాకు అర్థం. ఓకే, ఇప్పుడు ఈ ఐటెంకి దీని కింద మనకి రివ్యూస్ అయితే ఉంటాయి కదా, చూశాను. అందరూ కూడా బాగుంది, గుడ్ క్వాలిటీ, మనకి ఒక 2-3 టైమ్స్ తీసుకున్నాము, వాడుతున్నాము అనేది చెప్తున్నారనమాట. అందుకోసమని నేను కూడా ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. మరి పని చేస్తుందనే అనుకుంటున్నాను నేనైతే. పని చేయాలి కూడా. ఓకేనా? మీకు ఒకవేళ కావాలనుకుంటే అంటే ఇప్పుడే మీరు తీసుకోండి. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా రివ్యూస్ చూసి తీసుకోండి. రివ్యూస్ మనంతలో మనం చెప్పాల్సిన పని ఏం లేదు. ఆల్రెడీ మనకి షార్ట్స్ అందరూ కూడా మనకి షార్ట్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూనే ఉన్నారు కదా, అది చూసి నేనైతే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. చూద్దాం మరి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా నేను మళ్ళీ ఒక వీడియో అనేది కూడా తీస్తాను, పెడతాను. చూడండి, మా స్మైలీ నా జుట్టు మొత్తం గంభరంగా చేసేస్తుంది. దీన్ని మసాజ్ అంటారా ఏమంటారో మీరే చెప్పండి. నాకైతే ఏం చేస్తున్నావు స్మైలీ? అసలు హెడ్ఏక్ వస్తుందన్నమాట ఒక్కోసారి. వీళ్ళు చెప్తే వినరు. మనకి శారీ బిజినెస్ ఈ మధ్యలో శారీ కలెక్షన్ సరిగ్గా పెట్టట్లేదు, అదొకటి. అసలు ఏమో అండి, అసలు ఈవినింగ్ కూడా మనకి పిల్లలు రాగానే కూడా చూడండి, భరద్వాజ్ ఏమో చేస్తుండు, కనిపిస్తుండే. అసలు ట్యూషన్ టైం అవుతుంది ఇప్పుడు. అవును, ట్యూషన్ టైం కూడా అవుతుందండి. అసలు 5కి ట్యూషన్ అనమాట. 5:10 అవుతుంది. ఇంతవరకు వాళ్ళు కదలట్లేదు చూడండి. నేనైతే కనీసం ఒక చిన్న వీడియో అప్లోడ్ చేద్దాము ఈ దాని గురించి అని చెప్పేసి, మన రోజ్ వాటర్ గురించి అయితే ఒక చిన్న రోజ్మేరీ వాటర్, దీని గురించి ఒక చిన్న వీడియో అప్లోడ్ చేద్దామని అయితే వీడియో ఆన్ చేశాను. అలాగే మా స్మైలీ చూడండి, ఫస్ట్ టైం నాకు మొత్తం ఆమె చేసుడే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందుకు ఎప్పుడు చేయలే ఇట్లా మసాజ్. చేసామా? నాకు చేస్తుంది అనమాట. ఇది నాకంటే ఎక్కువ మా స్మైలీ పాప. ఇది ఒకసారి ట్రై చేయి మమ్మీ, ఇది పెట్టుకుందాం మమ్మీ. అది వాళ్ళు షార్ట్స్ చూస్తుంటారు కదా, అందులో అన్నీ వస్తుంటాయి మనకి. అది ఏమంటారు, సన్ స్క్రీన్, ఫేస్కి సంబంధించినవి అన్నీ చూస్తుంది. అన్నీ తీసుకుందాం మమ్మీ అని చెప్తుంటుంది. బట్ నాకు ఏవి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ హెయిర్ కాబట్టి ఇంట్రెస్ట్తో నేను తీసుకున్నా. చూద్దాం మరి ఎలా వర్క్ అవుతుందో వర్క్ అవ్వదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తా. పెరగకున్నా పర్లేదు, ఊడిపోకుంటే చాలండి మనకి. ఎందుకంటే మన ఫేస్లకి ఏమంటారు, మన ఆడళ్ళకి అందం జుట్టే కాబట్టి మనకి ఉన్న జుట్టు ఉన్నా పర్లేదు, బట్ అంతకు మించి ఊడిపోవడం లాంటివి మాత్రం జరగొద్దు. ఉన్న కొంచెమైనా పర్లేదు, అలాగే ఉన్నా మనకు హ్యాపీయే కదా, అదనమాట. చాలా తీసుమైంది. ఇది చూడండి ఎట్లా చేసింది నా జుట్టుని. ఓకే, ట్యూషన్ టైం అవుతుంది, వెళ్తురు పద. వాటిల్లో వాటర్ అయితే పోసి పెట్టిందండి. వీళ్ళు చూడండి, అసలు మా భరద్వాజ్ అయితే 4th క్లాస్ ఇప్పుడు. అసలు ఆయనకి ఒక స్కూల్కి తొందరగా వెళ్దాము, ట్యూషన్కి తొందరగా వెళ్దామని ఒక్కోసారి ఆలోచనే ఉండదు అనమాట. ఒక్కోసారేమో అసలు టైం కాకముందుకే ఇంకొక 1/2 అవర్ ఉందన్న టైంలో మమ్మీ తొందరగా రెడీ తీసుకురా, తొందరగా టైం అవుతుందని అంటుంటాడు. బట్ ఒక్కోసారి మాత్రం మనం ఎంత చెప్పినా అక్కడ టైం అయిపోయినా కూడా ఆయన అప్పుడు షూ చేసుకుంటాడు అనమాట. అట్లుంటుంది ఒక్కోసారి. రెగ్యులర్గానైతే కరెక్ట్ టైంకే స్కూల్కి ఒక 10 మినిట్స్ ముందే వెళ్తాము ఖచ్చితంగా. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటారు అనమాట వీళ్ళు. మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ అల్లరి పిల్ల చూడండి. బాయ్ చెప్పేద్దామా? వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి స్మైలీ?
సబ్స్క్రైబ్ చేసుకోదా? కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా భరద్వాజ్ ఏదో ఫోటో దిగుతున్నట్టుగా అని పెట్టాడు ఫేస్. ఫోటో తీస్తున్నట్టుగా పెట్టిండు అనమాట ఫేస్ అయితే. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.